హలో హాయ్ వెల్కమ్ టు బ్యాడ్ బాస్. ఇక్కడికి రాని మీ అందరికీ స్వాగతం. మీరందరూ బిగ్ బాస్ గురించి వినే ఉంటారు, కానీ బ్యాడ్ బాస్ గురించి మీకు ఎవ్వరికీ తెలియదు. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలీదు. మరి ఇంకెందుకు ఆయాసం, మన లక్కీ కంటెస్టెంట్స్ ని పైకి రమ్మందామా? కమాన్. హలో భోజనం చేసావా? ఓకే ఏంటి ఇలా అందరిని ఒకేసారి పిలిపించారు? అదే కదా, నేను సింగిల్ ఎంట్రీ అనుకుని కథాకళి కూడా ప్రాక్టీస్ చేశాను. ఏంటి సోలో పర్ఫార్మెన్సా? చూసావారా పని పాటలలో ఎంత మంది వచ్చారో. ఇది ఉంటే చాలరా, దీని తర్వాతే ఏదైనా. ఏంటి అందరు అబ్బాయిలేనా? ఓకే మరి లెట్స్ గో టు బ్యాడ్ బాస్ హౌస్. క్లాప్ పట్టింది, క్లాప్స్. ఓకే లెఫ్ట్ సైడ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్ బ్రో. నెవర్ మైండ్, ప్లీజ్ గో. సో రేపటి నుండి మన బ్యాడ్ బాస్ హౌస్ లో పండగ వాతావరణం మొదలవుతుంది. ప్రతి టాస్క్. ఎవరు నువ్వు? పైకి వెళ్ళొచ్చా? మెట్లకు వచ్చాను సార్. నువ్వు ఆటో డ్రైవర్వా? కాదు సార్, క్యాబ్ డ్రైవర్ని. మరి ఆటో పంచులు వేస్తావేంటి? అంటే సార్ అది ఆడో నాకు డబ్బులు ఇస్తానని చెప్పి 5 నిమిషాలు పైకి వచ్చాడు, మళ్ళీ రాలేదు సార్ ఆడు. నువ్వు కూడా రావులే. ఏంటి సార్? ఆ డోర్ తీసుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్ళు. ఆడోరా? ఆడోరే. ఓకే సార్. సరే మరి బ్యాడ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో చూద్దామా? మొదటి రోజు పొద్దున్న 2:02 ఏంట్రా బెడ్ ఎంత గట్టిగా ఉంది? అది బెడ్ కాదు, టబ్బు. ఏదో ఒకటి లేరా, గట్టిగానే ఉందిగా. నీకు దండరా అయ్యా. ఇది నా ఇల్లు, ఇది నీ ఇల్లు. వెళ్ళు. సార్ ఇక్కడ నల్లగా కొత్త మంటంగా ఒక మనిషి కనబడ్డా? అబ్బా ఎత్తుక్కోబోరా. రే క్యాబోడా, భోజనం చేసావా? నేను ఎందుకు చేస్తాను సార్, మాడు చేస్తా గానీ. ఆటో నా సన్. అయ్యో అద్భుతంగా ఉంది. బ్యాడ్ బాస్ ఇంటికి వచ్చిన సభ్యులందరికీ స్వాగతం చెప్తుంది. మీకే చెప్తుంది స్వాగతం అని. థాంక్స్ బ్యాడ్ బాస్. నీకు కూడా స్వాగతం. బాగుంది, అంత బాగుంది, చగ్గుందంతా. సార్ మీరు కింద క్యాబ్ ఎక్కింది సార్, కింద కస్టమర్స్ వెయిట్ చేస్తాను సార్, తొందరగా డబ్బులు ఇచ్చండి, వెళ్ళిపోతాను. మీరు కాదు సారీ. ఎక్కడా? మధ్యాహ్నం 4:07 నా పేరు రాఘవ్, నా ఇల్లు ఇండియా. థ్యాంక్ యూ. నా పేరు గిరిధర్. మీ ఇంటి పేరా? నా పేరు సుమంత్, నాది బెజవాడ. నా పేరు సుహాస్. ఈ షోకి రావడానికి నేను ఎంత కష్టపడ్డానంటే దానికోసం నేను. నా పేరు దీపక్, ఈ ఇంటి యజమానురాలు నేనంతా నా మాట వినాలి. నేను మీ మావయ్యని 2 గాజులు అమ్ముతా ఉంటాను. వీడి పెద్ద బిజినెస్ మ్యాన్ లో ఉన్నాడు. నా పేరు సన్నీ. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎస్ అండి, కరెక్ట్ చెప్పాడు. నా పేరు జీవన్. ఇది నా అల్లం. రేయ్ ఆ కుక్క కరిసిద్దేంట్రా? కుక్క కాదు. నేను మీ క్యాబ్ డ్రైవర్ని, ఆ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. రేయ్ చెప్పాడు కదరా, డబ్బులు ఎవరికి ఊరికే రావని. నా పేరు బ్యాడ్ బాస్, నేను మీ అందరికి గుడ్ బాస్. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఎవడు ఖాళీగా లేడు. సాయంత్రం 9:90 జరగవా. చూసారా జనాలు ఎంత అల్లాడిపోతున్నారో.
ఇది నాది. ఆ, నాకేది సార్ సార్ ఆ. నాకు కూడా ఒక చాప ఇవ్వండి సార్. బాత్రూంలో గట్టి బెడ్ వేశారు, పడుకోపో. సరే సార్. ఇంటి సభ్యులందరూ పడుకోవాలని బ్యాడ్ బాస్ ఆదేశిస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ బ్యాడ్ బాస్. పడుకుందాం రండి ఇంకా. ఇప్పటికైనా పడుకోండి. గడ్జిల్లా దూరం జరుగును. రే స్టఫ్ ఇలా అందుకోరా. అరే కొంచెం ఆ జీడిపప్పు ప్యాకెట్లు తమ్మని ఎక్కడ పెట్టారు మీరు? ఎక్కువ స్టఫ్ తినకండిరా, తాగలేరు. బ్యాడ్ బాస్ మిమ్మల్ని దుప్పటి తీయమంటుంది. బ్యాడ్ బాస్ మిమ్మల్ని ఆ దుప్పటి తీయమంటుంది. ఆడ అలాగే అంటారులేరా, నువ్వు పోయిరా. ఆగండి మావయ్య. సుహాస్ ఆ దుప్పటి తీ. ఏం లేదు బ్యాడ్ బాస్, మొదటి రోజు కదా పరిచయాలు పెంచుకుంటున్నాం అంతే. ఏయ్, ఈ బాటిల్ ఇవ్వండిరా. మామయ్య ఆగు మావయ్య, బ్యాడ్ బాస్ చూస్తాడు. ఎన్ని చూడలేదురా. అయిపోయిన బాటిల్ లోపల ఎందుకురా పెట్టడం? సుహాస్ ఆ దుప్పటి పూర్తిగా తీ. చెప్పాను కదా బ్యాడ్ బాస్, ఎవరూ లేరని. ఆ దుప్పటి కూడా తీ సుహాస్. బ్యాడ్ బాస్ ఎన్ని దుప్పట్లుంటే అన్ని దుప్పట్లు తీయమని కోరుతుంది. జీడిపప్పు ఒకటి బాగా చేసాడురా, రేపు కూడా తెప్పించుకుందాం. బ్యాడ్ బాస్ ఇంట్లో మద్యపానం నిషేధం. ఆ స్టఫ్ బాటిల్స్ స్టోర్ రూమ్ లో పెట్టి మీరందరూ పడుకోండి. ఎరా నువ్వు తాగుదావనే? ఇంటి నియమాల ప్రకారం బ్యాడ్ బాస్ మీద బిట్లు వేయడం హానికరం. ఆ స్టఫ్ బాటిల్స్ స్టోర్ రూమ్ లో పెట్టి మీరందరూ పడుకోండి. రెండో రోజు పొద్దున్న 6 గంటలకు ఏమైంది? ఏంటిది? ఏమైంది? ఏదో వినపడింది కదా. బ్యాడ్ బాస్ మీ అందరికి గుడ్ మార్నింగ్ చెప్తుంది. ఒడి అమ్మా, ఇది తీసుకెచ్చా. మీరందరూ ఇప్పుడు ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అమ్మో భయపడ్డాను. పొద్దున్న 9:99 ఏయ్, సరే ఇంకా వెళ్ళలేదా నువ్వు? దా అందరం టిఫిన్కి వెళ్తున్నాం. మీరు వెళ్ళండి, నేను ఆ, వచ్చేస్తా. సరే. ఎరా ఈ మధ్యన కుక్కలు కూడా పాలు తాగుతున్నాయా? ఇది కుక్క కాదని చెప్పారా? మరి పందే? అవును రావు గారు, మీరు బ్యాడ్ బాస్కి ఎందుకు వచ్చారు? దోచుకోవడానికి. ఆ? ప్రజల మనసులు దోచుకోవడానికి. గెలుస్తారని అంత కాన్ఫిడెన్స్ ఏంటి? అదా, నాకు బయట ఆర్మీ ఉంది. ఆహా, అలా అయితే నాకు నావే ఉంది. ఆ. మరి నీకు? నాకు బారుంది. సార్ మీ నంబర్ ఏంటి సార్? నైట్ టైం పనికొస్తుంది. సరే మీరే కదా క్యాబ్ ఎక్కింది, నా డబ్బులు ఇచ్చింది సార్, వెళ్ళిపోతాను. ఓర్ని 2.5 సజ్జా. ఒరే గుండుడా, నా డబ్బులు ఇచ్చిరా, నా బ్యారెల్ పోతున్నాయి. ఏయ్, చెప్పాడు కదరా డబ్బులు ఊరికే రావని. సర్లే గాని భోన్ చేసావా? బ్యాడ్ బాస్ జీవన్ని కన్ఫెషన్ రూమ్ కి రమ్మంటుంది. జీవన్ హౌస్ రూల్స్ ఉల్లంఘించినందుకు జైల్లో 2 రోజులు. బ్యాడ్ బాస్ కి అర్థమైంది,
మీరింకా వెళ్ళి మింగచ్చు. సాయంత్రం 4:116 మింగింది అబ్బా ఛ! దా 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 దిగమింగింది ఇది దిగమింగింది మనాది సాయంత్రం 5:-30 అబ్బో ఇది ఫ్లోర్ మూమెంట్ బాబు. ఏం మాస్టర్ వాళ్ళనవుతున్నారు? ఏం లేదురా, కరాటీ బాగా చేస్తున్నావని. ఎక్కడి నుండి వచ్చాడు? ఏంటి బే అంత మాట అనేసాడు? ఇంత కష్టపడి యోగా చేస్తే కరాటే అనేసాడా? వాళ్ళ పెద్దోడు కూడా అంతే, ఎవడో ఏం చేయలేం. రాత్రి 7:06 పెట్టాను. అరే నా పట్టీలు కనపట్లేదు, చూసావా? ఆగరా, నా షాంపూలు కనపడతలేదు. అయితే ఎవడు ఇంటి దొంగ ఉన్నాడు అనమాట ఇక్కడ. రాత్రి 2:420 సన్నీ స్క్రూ డ్రైవర్ పని చేస్తుందో లేదో చెక్ చేస్తున్నా బేడ్ బాస్. అంతే బాగా పని చేస్తుంది. ఇంకా నేను వెళ్ళి పడుకుంటా. ఎత్తబొక్కోవాలి వీడికి ఆ తోడేలికి లింక్ ఏంటో చచ్చే. రే గుండోడా, నీ కుక్కేదో అరుస్తుంది చూడు. రే ఇంకొకసారి నా అల్లాన్ని కుక్క అన్నావు అంటే నీ తుండుతోటి నిన్నే చంపేస్తారా రే. ఏం చేస్తున్నారండి? మొన్న మావయ్య ఎంత మాట అనేసారండి? ఈ బుజ్జి ముండను పట్టుకొని కుక్క అంటాడా? అవునండి, కరెక్టే. నిన్న మీకు ఎవరికి చెప్పుకోలేక బాత్రూంలో కూర్చొని ఏడ్చిస్తానండి. మీరేం బాధపడకండి, ఇంకోసారి ఈ నక్కను పట్టుకొని ఎవరన్నా కుక్క అంటే నాతో చెప్పండి, నేను చూసుకుంటాను. ఇంత బాధలో మీరు వాడని తింటారులేండి, నేను తినేస్తానులేండి. ఓకే, మీ బుజ్జిమండి వెళ్ళిపోతుంది, చూసుకోండి. మధ్యాహ్నం 1:15 టైంకి మీ అందరికి ఒక ముఖ్య గమనిక. బ్యాడ్ బాస్ హౌస్ లో మీకు ఇలాంటి కని విని ఎరుగని పరిణామాలు ఇంకా ఎదురవుతూ ఉంటాయి. మీరు వాటన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఇది నా జేబుకి అంటి పెట్టుకున్నట్టుంది. ఇంటి దొంగ ఈడే అన్నమాట. వాటర్ సప్లై ఆన్ చేయబడింది. ఇంటి సభ్యులందరూ మీ బట్టలు ఇప్పుడు ఉతుక్కోవచ్చు. దిగమింగించాలి గాని నీళ్ళు పెట్టరా. బ్యాడ్ బాస్ వాటర్ సప్లై ఇంకా నిషేధిస్తుంది. అయిందా? అయిందా? ఇప్పుడు బాగా ఉతుక్కో. బ్యాడ్ బాస్ ఇంటి సభ్యుల్ని మీ కడ్రాయిల్ని కెమెరాస్ మీద తీమంటుంది. అబ్బా, తీసి ఎక్కడ పెట్టమంటుంది? రాఘవ్, మీరు ఒకసారి కన్ఫెషన్ రూమ్ కి రండి. వస్తున్నాను. రాత్రి 1:30 ఏయ్ ఏయ్ ఎదురన్నా అండర్వేరు నువ్వే తీసావు నాకు తెలుసు, మర్యాద ఇచ్చాయి. నీ డ్రాయర్ నేను వేసుకుంటే నైట్ అవుద్దిరా అయ్యా. ఏం కూసావు రా, ఇంటి దొంగ నువ్వే, నాకు తెలియదు అనుకున్నావా? రాత్రి 3 నాకున్నది ఒకటేరా డ్రాయరు, ఈరా. ఊరే నేను తీలేదురా స్వామి. పొద్దున్న 4:30 ప్లీజ్ రా, జీవితంలో ఏదో కోల్పోయినట్టుందిరా, నాకు అడ్డారు నాకు ఇచ్చేరా బాబు. ఒరే నీకు తీసుకుంటే నేను జీవితం కోల్పోతాను రా. పొద్దున్న 7 రే
ఏంట్రా పొద్దున్నే కబుర్లు ఆడుకుంటున్నారు? ఈడు నా కడ్రాయర్ దొబ్బేశాడు. కొంపదీసి నీది బ్లూ కడ్రైర్ ఏంట్రా? కాదు, పింక్ కలర్. అదే రాత్రి క్యాబోర్డ్ చలి కొరుకుతుంటే టవల్ అనుకొని నేనే ఇచ్చాను రా కప్పుకోమని. దండం రా అయ్యా. పొద్దున్న 11:30 మధ్యాహ్నం 12:15 మామయ్య, మీకు ఎన్నిసార్లు చెప్పాలి అది గీజర్ కాదు వాటర్ ఫిల్టర్ అని? మీ వల్ల రోజుకో 10 వాటర్ క్యాన్స్ వేయాల్సి వస్తుంది. రే కావాలంటే మా అమ్మ 2 గాజుల అమ్మాయిని ఇచ్చేస్తాను లేరా. అర్ధరాత్రి 2:40 అంటే ఫ్రీ చైతన్య స్టడీ అవర్స్ 2వ దరువు సమయంలో ఎదవగోల ఈడి యోగా. ఛీ! నమస్కారం మాయా. మిమ్మల్ని కూడా పడుకునివ్వట్లేదా మాయా? ఈడో 9వ వింత ప్రపంచానికి కళ్ళు తెరిచి పడుకుంటున్నాడు. చెత్తలో 2.5 3.5 ఎలా రొయ్యా ఏం చేస్తున్నావు అక్కడ? చూడండి సార్, సజ్జు 3.5 దాటింది. ఛా! చూడండి సార్. అబ్బో బానే ఉందిరా. అవును సార్. ఇక దాటదులే. ఈడి ఎదవ్వాటం. ఊర్నాయలా. ఉదయం 7 గంటలకు సాయంత్రం 6 గంటలకు బ్యాట్ బాస్ ఇంటి సభ్యుల్ని వెంటనే హాల్లో అసెంబ్లీ అవ్వాల్సిందిగా కోరుతుంది. బ్యాట్ బాస్ మీకు మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇస్తుంది. ఇందులో గెలిచిన ఇంటి సభ్యుల్ని ఇంటి కెప్టెన్ గా నియమిస్తుంది. మీ పత్తాపారాలైపోతే నేను మీకు ఇచ్చే ఫస్ట్ టాస్క్ సాయంత్రం 6 గంటలకు బ్యాట్ బాస్ మీకు మొదటి కెప్టెన్సీ టాస్క్ ఇస్తుంది. ఇందులో గెలిచిన ఇంటి సభ్యుల్ని ఇంటి కెప్టెన్ గా నియమిస్తుంది. మీ పత్తాపారాలైపోతే నేను మీకు ఇచ్చే ఫస్ట్ టాస్క్ గిరిధర్ స్టోర్ రూమ్ లో ఉన్న బాక్స్ ని హాల్లోకి తెమ్మంటుంది. హలో చూసుకో. నేనవుతా. ఏంటండి ఇది? ఇంటి సభ్యులు ఎడ్డి మహాల్ వేసుకుని అలా చూడకుండా అది ఓపెన్ చేయమని కోరుతుంది. ఏమండి మిమ్మల్ని ఏదో అంటున్నాడు. ఇందులో ఉన్న డ్రెస్సుల్ని ఎవరి సైజుకి తగ్గట్టు వాళ్ళు వేసుకోండి. ముఖ్యంగా జీవనం, సుహాసు. మరి నేను నువ్వు కూడా. ఇందులో మాస్కులు కూడా ఉన్నాయిరా. ఫస్ట్ టాస్క్ కి అందరూ రెడీయా? మెయిన్ డోర్ బయట ఒక 90 సిమ్యులేటర్ ఏర్పాటు చేయబడింది. అందరూ కూర్చోగానే 90 సిమ్యులేటర్ ఆన్ అవుతుంది. ఒకసారి 90 సిమ్యులేటర్ ఆన్ అయిన వెంటనే మీకు కదిలినట్టుంటుంది కానీ కదలరు. ఈ టాస్క్ లో ఎలా అయినా సరే నేనే గెలుస్తా. రేయ్ భలే ఉందిరా ఈ సిమ్యులేటర్, నిజంగానే కదులుతున్నట్టుంది. పెద్దోడికి చెప్పి ఇంట్లో కూడా పెట్టించాలి.
ఎందుకో నాకు నిజంగానే కదులుతున్నట్టుగా ఉంది. హే నా క్యాబ్ నా క్యాబ్. ఏయ్ ఆ? చెప్పాడు కదరా సిమ్యులేటర్ అని. మీ అందరికి ఇప్పుడు సిమ్యులేటర్ స్క్రీన్ మీద పోలీస్ బ్యారికేడ్ కనబడుతుందా? ఓకే, ఇప్పుడు సిమ్యులేటర్ ఆఫ్ అయిన వెంటనే మీ ఎదురుగా మేం వేసిన ఒక బ్యాంక్ సెట్ కనబడుతుంది. అందులో నుంచి మేం పెట్టిన డబ్బులు మీరు దొంగిలించాలి. అబ్బా సూపర్ టాస్క్. ఎవరు బాగా దొంగిలిస్తారో వాళ్ళే కెప్టెన్ అవుతారు. ఇదేంటి అందరు నన్ను చూస్తున్నారు? అందరం మాస్కులు వేసుకున్నాం కదా, నేనే సన్నీ అని ఎలా గుర్తుపట్టారు? నువ్వు వేసుకున్న మాస్క్ కూడా దొంగోడు మాస్కేరా, దొంగ సచ్చినోడా. పోకోడి. ఫేస్ చూడు. మీ సీట్స్ కింద వెపన్స్ ఉన్నాయి, అవి తీసుకొని విచ్చలవిడిగా వాడుకోండి. నైస్ నైఫ్. నాకెందుకురా వెపన్స్, నా టవల్ ఉండగా. ఏయ్ తిన్నావా? షట్టర్ వెనకాల ఇంకో డోర్ ఉంది. తప్పుకోండి. ఏయ్ ఇంకెంతసేపు తల్లి కొడతారా రండి. దొంగ ఎప్పటికైనా దొంగేరా. సెట్ అయినా నిజాం బ్యాంక్ లానే ఉంది కదా. ఆ డ్రాయర్ ఓపెన్ చేయరా. రే 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 నీ డ్రైవర్ కాదు, టేబుల్ డ్రైవర్ ఓపెన్ చేయి. రే దొరికేరా. రండి 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 రండి. అమ్మో 2000 కట్లు ఉన్నాయి. అరే దొంగ డబ్బు కూడా అచ్చం నిజం డబ్బు లాగానే ఉంది. మర్చిపోవద్దు, అందరూ నాకే ఓటేయండి. థ్యాంక్ యూ. సెక్యూరిటీ అని చూడరా, మమ్మల్ని నుంచి యాక్ట్ చేస్తున్నాడు. హౌస్ కి తిరిగి స్వాగతం. మీరు తెచ్చిన డబ్బు అక్కడున్న ట్రంక్ లో వేయమని బ్యాడ్ బాస్ ఆశపడుతుంది. ఓకే. బ్యాడ్ బాస్ ఈరోజు మీరు చేసిన టాస్క్ కి అందర్నీ అభిమానిస్తుంది. శభాష్. సన్నీని అనుమానిస్తుంది. సన్నీ మిస్టర్ సన్నీ మళ్ళీ మీ ఫస్ట్ టాస్క్ ముగిసింది. అందరూ ఇంకా పడుకోండి. గుడ్ నైట్. ఇంతకీ కెప్టెన్ కి ఎవరు గెలిచారు? గుడ్ నైట్. అదేంటి? అది కదండి, కెప్టెన్ ఎవరో చెప్పాలి కదా. స్వీట్ డ్రీమ్స్. అది కదా భయ్యా, కెప్టెన్. స్లీప్ టైట్. ఇప్పుడు అర్థమైంది, ఇప్పుడు మొత్తం అర్థమైంది నాకు. ఓకే గుడ్ నైట్ రా, అందరూ పడుకోండి. సూపర్ రా, కంప్లీట్ చేసాం. ఉమ్మేసాం అంతే. ఇంటి సభ్యులందరూ పడుకోవాలని బ్యాడ్ బాస్ ఆదేశిస్తుంది. గుడ్ నైట్. గుడ్ నైట్ బాస్.
బ్రేకింగ్ న్యూస్, మణికొండ శివారులో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ లో దోపిడీ జరిగింది. అది ఇలాంటి దోపిడీ ప్లాన్ కాదు, హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఆలోచించారు. లాకర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి 41 లక్షల రూపాయల కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనేది వాళ్ళ థియరీ. 32 lakh rupees ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద బంగారం నగదు సీసీటీవీ ఆధారంగా ఒకరి ముఖ చిత్రం బయటకు వచ్చింది. ఈ లభించిన ఆధారంతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ సుజాత షేక్ పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్యాంక్ లో దోపిడీ జరిగింది. అది ఇలాంటి దోపిడీ ప్లాన్ కాదు, హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఆలోచించారు. కష్టపడకుండా సులువుగా డబ్బు సంపాదించాలనేది వాళ్ళ థియరీ. 32 lakh rupees ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అతిపెద్ద బంగారం నగదు సీసీటీవీ ఆధారంగా ఒకరి ముఖ చిత్రం బయటకు వచ్చింది. ఈ లభించిన ఆధారంతో నిందితులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ సుజాత షేక్ పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరిన్ని జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల సమాచారం. ఉదయం తాపీగా టిఫిన్ చేస్తున్న సమయంలో నిన్న టాస్క్ బాగా అయింది కదరా? బాగుంది, కానీ ఎవరెంత పాడినా నేనే గెలుస్తాను. అదెలారా? మర్చిపోవద్దు, అందరూ నాకే ఓటేయండి. థ్యాంక్ యూ. మా పెద్దోళ్ళ అనుకున్నాం గాని తెలివైనోడివే. అర్ధరాత్రి అడ్డమైన సమయంలో ఇంటి సభ్యులకి ఫస్ట్ టాస్క్ ఎలా అనిపించింది? సూపర్, ఎక్సలెంట్, ఎక్సలెంట్. మీరందరూ సెకండ్ టాస్క్ కి రెడీయా? ఆహా, తప్పు లేదు. మర్చిపోవద్దు, అందరూ నాకే ఓటేయండి. థ్యాంక్ యూ. మావాడు చెప్పింది ఏది పట్టించుకోవద్దు, నాకే ఓట్లేయండి. ఇట్లు మీ మావయ్య. పడుకోవాలని బ్యాట్ బాస్ ఆదేశిస్తుంది. గుడ్ నైట్. ఉదయం ఉప్మా తింటున్న సమయంలో ఈసారి కూడా మనమే విన్ను. రేయ్, నేను మా చిన్నోడి కంటే తెలివైనరా. మధ్యాహ్నం 2 గంటలకు అంటే వోల్వో బస్సులో డ్రైవర్ కొనికేస్తున్న సమయంలో బ్యాట్ బాస్ మీరెవరని అడుగుతుంది. ముందు మీరెవరు? నేను బ్యాట్ బాస్ ని. అయితే ఇప్పుడేం చేయమంటావు? దేనికొచ్చారు మీరు? నాటకాలకుందా? ఫుడ్ ఆర్డర్ ఇచ్చి ఎవరో లోపల మావయ్య అని ఉంటాడు, ఏడతను. బ్యాట్ బాస్ మిమ్మల్ని ఆ ఫుడ్ ఎక్కడి నుండి తెచ్చారో అక్కడే ఇవ్వమంటుంది. మన డబ్బులో అవి కూడా అక్కడే తీసుకోమంటుంది. బ్యాట్ బాస్ మీ గొంతుకి ఏమైందని అడుగుతుంది. నీ గొంతేదో బాగున్నట్టు. బో బో బో. ఎరా, ఇది మగ కుక్క ఆడకుక్క? చూసారా, మీ నక్కను పట్టుకొని మళ్ళీ మళ్ళీ కుక్క అంటున్నాడు. పట్టుకునే కదా నోరు మీ ఆడు. బ్యాట్ బాస్ రేలంగి మావయ్యని కన్ఫెషన్ రూమ్ కి రమ్మంటుంది. ఏంట్రా బాసుడా పిలిచావు? రేలంగి మావయ్య, మీరు బ్యాట్ బాస్ ఇంటి నియమాలు ఉల్లంఘించారు. తెలిసిపోయిందేంట్రా కాఫీ మిషన్ ఎరగొట్టావని? ఏంటి దొంగ.
ఏంటో చెప్పరా పెద్దోడా? మీరు ఫుడ్ ఆర్డర్ ఇచ్చి హౌస్ రూల్స్ ఉల్లంఘించారు. సో పనిష్మెంట్ గా ఈ రోజంతా మీరు నవ్వకూడదు. నవ్వమనలేదు, నవ్వకూడదు అన్నాను. రేయ్ బాసోడా, జామురాత్రి 3 గంటలకు ఇప్పుడే కదరా పడుకున్నాం, అప్పుడేంటి? ఏంటి భయ్యా ఈ టార్చరు? ఏవే సీత, టీ పట్టుకురావే. ఇంటి సభ్యులకి ఒక అర్జెంట్ టాస్క్ వచ్చింది. వెంటనే రెడీ అవ్వమని బ్యాట్ బాస్ కోరుతుంది. సుమన్, అక్కడున్న బాక్స్ లో ఫొటోస్ అందరికీ పంచండి. మీరు ఎప్పటిలాగే సిమ్యులేటర్ ఎక్కుతారు. డోర్స్ ఓపెన్ అయ్యాక చాలా మంది మా యాక్టర్స్ కనపడతారు. అందులో ఈ ఫోటోలో ఉన్న యాక్టర్ని గుర్తుపట్టి అతనికి ముసుగు వేసి స్టూడియోకి తేవాలి. అదే మీ టాస్క్. అరే దిగండ్రా. ఎక్కడున్నాడు రాడు? ఎక్కడరా? అరే 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 అక్కడ ఉన్నాడు చూడు, అక్కడ ఉన్నాడు. ఎవరా మీరంతా? మేము ఇంటి సభ్యులు. నేను ఇంటి సభ్యుడినే. మీరే ఇంటి సభ్యులు. ఆ బ్యాంక్ దొంగతనాలు చేసింది మీరే కదా? థ్యాంక్ యూ నన్ను గుర్తుపట్టినందుకు. నాకే ఓటేస్తారు కదూ? అబ్బా, ఈసారి యాక్టర్స్ బాగా ఓవర్ చేశారా? అవును, ఈసారి టాస్క్ కూడా చాలా టఫ్ గా ఉంది. అతన్ని స్టోర్ రూమ్ లో బంధించి వెళ్ళి మీ స్లీపింగ్ కంటిన్యూ చేయండి. ఇంటి సభ్యులకి ఒక అర్జెంట్ టాస్క్ వచ్చింది. లాంగ్వేజ్ లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ను గోవా నుంచి దిగుమతి చేసుకున్నట్లు విచారణలో. ఇంటి సభ్యులకి ఒక అర్జెంట్ టాస్క్ వచ్చింది. హైదరాబాద్ శివార్లలో బ్యాంకుకు కన్నం వేశారు దోపిడీ దొంగలు. ఇప్పుడు దర్జాగా కార్లలో వచ్చి చోరీలు చేసి పరారవుతున్నారు. ఇంటి సభ్యులకి ఒక అర్జెంట్ టాస్క్ వచ్చింది. కిడ్నాప్ కలకలం సృష్టిస్తోంది. కిడ్నాపర్ గా భావిస్తున్న అనుమానితుడి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే తమకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు పోలీసులు. తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు, రాత్రి వేళల్లో దోపిడీలు. వాచ్మెన్ రూమ్ తో సహా మిగిలిన వారి ఫ్లాట్లకు బయట నుంచి గడియలు పెట్టారు. వాళ్ళంతా కరడుగట్టిన గజ దొంగలు. ప్లాన్ చేస్తే పక్కగా పని జరిగిపోవాల్సిందే. అడ్డొచ్చిన వారిని అంతం చేసేందుకు కూడా వారు వెనుకాడరు. మారణాయుధాలు సమకూర్చుకున్న తరువాతే రంగంలోకి దిగుతారు. ఇంటి సభ్యులందరూ ఎక్కడున్నా సరే వెంటనే
ఇంటి సభ్యులందరూ ఇంక మీరు తినడం ఆపి హాల్లోకి రావాలి. హైదరాబాదీలను వణికిస్తోంది కొత్త బ్యాచ్. అయితే ఒక్కసారి కూడా పోలీసులకు దొరకలేదంటే ఆ ఘరానా దొంగలు వేసే స్కెచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. నగరవాసులను అట్టుడికించి పోలీసులకు సవాల్ విసిరిన సార్ ఆ గ్యాంగ్ సీసీ కెమెరాలు చూసి మరి నవ్వుతూ దొంగతనాలు చేస్తున్నారు. మీకు సిగ్గనిపించట్లేదా? అది చెప్పండి సార్, ఆ ముఠా ఫోటోలు బయటకు వచ్చిన వాళ్ళని ఇంకా ఎందుకు పట్టుకోలేదు? మీ షేర్ ఎంత? 30%. సారీ, అది మేము గ్యాంగ్ కోసం సిటీలో అన్ని గల్లీలు వెతికాం, ఎక్కడా దొరకలేదు. వాళ్ళెక్కడో హిడెన్ బావిలో దాక్కున్నారని తెలుస్తుంది. వాళ్ళు గనక మాకు దొరికితే ఉతికి ఆరేస్తాం. మొత్తానికి నీళ్ళు వదిలేడరా బాబు. నా వల్ల కావట్లేదురా, ఇంకా ఎన్నాళ్ళు రీ టాస్క్లు. రండి. ఏంట్రా ఇంత పెద్ద బ్యాడ్ బాస్, ఇదంతా అచ్చు మా ఇంట్లో ఉందేంటి? అదే తెలుసు, కావాలనే మీ ఇల్లు సెట్ వేశాం. నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో చూడటానికి. అవునా? ఈసారి టాస్క్ నమ్మదే. డబ్బు బంగారం ఎక్కడున్నాయి నాకు తెలుసుగా. బాయ్స్ ఫాలో. రండి రండి. ఎవరా మీరా? నాన్న, ఈసారి టాస్క్ నమ్మదే. నమ్మదే కానీ ఎవరా వీళ్ళంతాని? నాన్న, అచ్చమ్మని ఇంట్లో బాగా సెట్ చేశారు కదా. మన ఇల్లు ఎలా ఉంటాడు బేట్రా? మన ఇల్లు రా సపోటా. ఆహా, డోంట్ ఫూల్ మీ బాయ్స్. టై హిమ్. జాగ్రత్త కట్టండి. హీస్ మై ఫాదర్. నాన్న, డోంట్ వరీ, ఈసారి టాస్క్ నమ్మదే. సమయం ఆసన్నమైన సమయంలో అసలు ఏం జరుగుతుంది? ఇంకెన్నాళ్ళని టాస్క్లు చేయాలి మనం? అవును, మళ్ళీ ఎవడు ఎలిమినేట్ కూడా అవ్వట్లేదు. మంచిదే కదరా. అసలు నేను చెప్పొచ్చేదే. 1 minute, ఒకసారి మీ టవల్ ఇవ్వండి. సరే, ఇప్పుడు మీరంతా చెప్పండి, ఎవరెవరు ఏం చేద్దాం? ఒక మాట, నాకు ఇంకా చిరాకు వస్తుంది. నాకు ఇంకా చిరాకు వస్తుంది. మరేం చేద్దాం? సరే, నా దగ్గర మంచి ప్లాన్ ఉంది. మనందరం బ్యాడ్ బాస్ దగ్గరికి వెళ్దాం. ఇంట్లో నుంచి బయటకు వెళ్తాం. ఆ 10 లక్షల ప్రైస్ మనీ మనందరం పంచుకుందాం అని చెప్పేద్దాం. ఓకే కదా? ఏమంటారు రాలం గారు? ఓకే కదా? అచ్చు మా పెద్దోళ్ళ మాట్లాడేవరా. మీరు ముందు రండి. అన్ని అంటారు. ఆపండి. దీనికోసమా కొట్టుకునేది? చిన్న విషయం రా ఇది. హాయ్ బ్యాడ్ బాస్. బ్యాడ్ బాస్ మీకు హాయ్ చెప్తుంది. మేము చెప్పింది అదే. ఇంటి సభ్యులు అందరం ఓ నిర్ణయానికి వచ్చాం. ఇంకా మేమందరం హౌస్ నుండి కలిసి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఆ 50 లక్షల ప్రైజ్ మనీ కూడా నేనే తీసుకుందాం అనుకున్నా. అదేలేరా, అందరం పంచుకుందాం అని. అవును బ్యాడ్ బాస్, వచ్చి ఆల్రెడీ 2 months అయింది. స్టాప్ ఇట్ మై డియర్ దొంగనా సన్స్. మీరొచ్చి 2 months కాదు, 6 months అయింది. అదేంటి 6 నెలలా? మరి ఇప్పటిదాకా మాకు ఎందుకు చెప్పలేదు? ఏంటి పిచ్చగా ఉందా? ఇప్పుడు అర్జెంట్ గా తలుపులు తీ, మేము బయటికి వెళ్ళిపోతాం. లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మా మామయ్య అసలు ఎస్ఐ తెలుసా? అంటాడు మామా. నువ్వు కాదు అస్సలు. రాఘవ్, ఏంటి? బ్యాడ్ బాస్ మిమ్మల్ని స్టోర్ రూమ్ లో ఉన్న బాక్స్ ని తెమ్మంటుంది. పదండ్రా, బాక్స్ అంట. పదండ్రా, పదండి. ఎంత మోసం! అంటే ఇప్పటి వరకు మనం చేసినవన్నీ నిజమైన దొంగతనాలా? దొంగకే తెలియకుండా దొంగతనాలు చేయొచ్చు అంటే వీడు నాకంటే పెద్ద దొంగ. నీకు ఇప్పుడు కూడా నవ్వేలా వస్తుంది స్వామి. మనం అంటే బయట దోచుకున్నాం, వాడిని చూడండి.
ఈ సాలా టాస్క్ నమ్మదే అని వాడింటిని వాడే నమ్మదే చేసుకున్నాడు. సార్ ఇప్పుడు మనం బయటకు వెళ్తే మన పరిస్థితి ఏంటి? నీకు ఇంకా అర్థం కాలేదా? ఫసక్. That is a big breaking news that we have to use this hour. గత నెల రోజులుగా హైదరాబాద్ లో ఈ ముఠా కదలికలు ఎక్కువయ్యాయి. దొంగల కోసం వేట మొదలు పెట్టారు. The police have meanwhile already begun investigations. ఎవరు వాళ్ళు? ఈ దొంగల ముఠ ఎక్కడి నుంచి వచ్చింది?